ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 21 గురువారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 32వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. అలాగే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు. నేటి ధ్యాన లేఖనాలు యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1 వచనం, అలాగే 33వ అధ్యాయం 17 వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. వ్యాఖ్యానాంశం సుందరుడైన రాజు. వ్యాఖ్యానాంశం సుందరుడైన రాజు. వ్యాఖ్యానం: ఈ అధ్యాయములలో భవిష్యత్తులో సంభవింపబోవు సంఘటనలను ఒకదాని వెంట ఒకటి జరుగుచున్నట్లుగా చూడవలసిన అవసరం లేదు. అందుకు విరుద్ధంగా వీటిలోని సంఘటనలు ప్రవచనాత్మక తెర మీద వేరువేరు ప్రత్యేకమైన దృశ్యాలుగా చూపబడుచున్నవి. ఈ సంఘటనలు ఒక్కొక్కటిగా కనబడినను లేక సమూహములుగా కనబడినను అవే వాస్తవ సంఘటనలు వేరువేరు కోణములలో అనేక పర్యాయములు కనుపరచబడుచున్నవి. ఈ విధంగా ప్రకాశమానమైన 1000 ఏండ్ల పాలన యొక్క ఆరంభమును గూర్చి మన ఆనందము కొరకు మూడవసారి 32, 33 అధ్యాయములలో తెలుపబడుచున్నది. అబద్ధపు రాజు లేక క్రీస్తు విరోధి అయిన అషూరును భీతిగొలుపు రీతిలో నశింపజేసిన తర్వాత నిజమైన రాజుకు క్రీస్తు యొక్క నీతియుక్తమైన పాలన ప్రారంభమవుతుంది అని యెషయా గ్రంథం 30వ అధ్యాయము 31 నుండి 33 వచనాల్లో మనం చదువుతాం. ఇప్పుడు నీతిని గూర్చి ప్రత్యేకంగా చెప్పబడుచున్నట్లు స్పష్టమగుచున్నది. ఎట్లనగా యెషయా గ్రంథం 32వ అధ్యాయము 16, 17 వచనాలు, 33వ అధ్యాయము 5, 15 వచనాలు ఈ సందర్భంలో చదవండి. అప్పుడు శేషించిన ప్రజలు చూడగల కన్నులతో అలంకరింపబడిన రాజును కన్నులారా చూచెదరు. దీనితో పాటు వారు తమకు కాపుదల, నెమ్మది మరియు ఆత్మ సంబంధమైన జీవమును ఇవ్వగల మనుష్యుని ఆయనలో చూస్తారు అని యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. ఈ వాగ్దానములు ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పబడినప్పటికీ అవినీతిమయమైన లోకములో జీవిస్తున్న దేవుని ప్రియమైన పిల్లలమగు మన హృదయములకు కూడా అవి ఎంతో ప్రశస్తమైనవి. మరియు మనము ఆ ప్రభు కొరకే కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన నరుల కంటే అతి సుందరుడు అని 45వ కీర్తన 2వ వచనంలో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.